Hi friends, welcome to our class. In this class, we are going to learn about subsidiary books. First of all, what is subsidiary books? Separate books are special books which are maintained to record a particular category of transactions are known as subsidiary books. Once again, separate books are special books which are maintained to record a particular category of transactions are known as subsidiary books. All the day-to-day business transactions are first recorded in the journal. In a small business unit, it is possible to record all business transactions in one book, but in a big organization where the transactions are large in number, that's why it is difficult to record all transactions in one book. So, in big organization, there is a need to subdivide journal into special journals. Each journal is used for recording the transactions of separate category and of repetitive nature. These special journals are called subsidiary books or day books. సబ్సిడరీ బుక్స్ అంటే అన్ని బిజినెస్ ట్రాన్సాక్షన్స్ని మనము యాక్చువల్గా ఫస్ట్ జర్నల్ బుక్లో రికార్డు చేసుకుంటాము. స్మాల్ బిజినెస్ ఆర్గనైజేషన్లో అయితే దెర్ ఆర్ లిమిటెడ్ ట్రాన్సాక్షన్స్ ఆర్ దేర్, చాలా తక్కువ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కాబట్టి వాటిని మనం వన్ బుక్లో, దట్ మీన్స్ జర్నల్ బుక్లో మాత్రమే రికార్డ్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. బట్ బిగ్ ఆర్గనైజేషన్స్లో లార్జ్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కాబట్టి అక్కడ మనము అన్ని ట్రాన్సాక్షన్స్ని ఒకే బుక్లో మనం రికార్డ్ చేసుకోవడానికి పాసిబిలిటీ అనేది ఉండదు. దట్స్ వై బిగ్ ఆర్గనైజేషన్స్ అనేటి సబ్ డివిజన్ ఆఫ్ బుక్స్ అనేది మళ్ళీ డివైడ్ చేసుకుంటాయి. ఈ జర్నల్ బుక్స్ని సబ్ డివైడ్ చేసుకుంటాయి, డివిజన్ చేసుకొని స్పెషల్ జర్నల్స్ని మెయింటైన్ చేయడము జరుగుతుంది. ఈ స్పెషల్ జర్నల్స్లో సెపరేట్ కేటగిరీ ట్రాన్సాక్షన్స్ని రికార్డు చేసుకోవడం జరుగుతుంది. దట్ మీన్స్ పర్చేజెస్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ అన్నిటిని ఒక బుక్లో, సేల్స్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ అన్నిటిని ఒక బుక్లో, పర్చేజ్ రిటర్న్స్ ట్రాన్సాక్షన్స్ అన్నిటిని ఒక బుక్లో, సేల్స్ రిటర్న్స్ ట్రాన్సాక్షన్స్ ఒక బుక్లో, ఆ విధంగా డివైడ్ చేసి సెపరేట్ కేటగిరీ ట్రాన్సాక్షన్స్ అన్నిటిని సెపరేట్ బుక్లో రికార్డు చేసుకోవడం జరుగుతుంది. ఈ బుక్స్నే దీస్ సెపరేట్ బుక్స్ ఆర్ స్పెషల్ బుక్స్ ఆర్ కాల్డ్ యాజ్ సబ్సిడరీ బుక్స్. అండ్ నెక్స్ట్ టాపిక్ ఈస్ need and advantages of subsidiary books. What is the need or advantages of subsidiary books? First of all, first advantage is saving of time. In this subsidiary books, no need of writing the journal entries. Transactions are directly entered in their respective journals. That's why there will be a possibility of saving time. ఇక్కడ జర్నల్ ఎంట్రీస్ని మనం రికార్డ్ చేయాల్సిన అవసరము లేదు. దెర్ ఈజ్ నో నీడ్ టు రికార్డ్ జర్నల్ ఎంట్రీస్. ట్రాన్సాక్షన్స్ని కూడా డైరెక్ట్గా మనము రెస్పెక్టివ్ జర్నల్ బుక్స్లో రికార్డ్ చేస్తాం కాబట్టి టైం అనేది సేవ్ అవుతుంది. దట్ ఈస్ ద ఫస్ట్ అడ్వాంటేజ్. అండ్ సెకండ్ అడ్వాంటేజ్ ఈస్ డివిజన్ ఆఫ్ వర్క్. By allotting different subsidiary books to different persons, division of work principle can be implemented. Different సబ్సిడరీ బుక్ని డిఫరెంట్ పర్సన్స్కి మనం అలాట్ చేయడం వల్ల ఈ వర్క్ డివిజన్ అనేది జరుగుతుంది. దట్ ఈస్ ద సెకండ్ అడ్వాంటేజ్. అండ్ థర్డ్ అడ్వాంటేజ్, ఈజీ రికార్డింగ్. వెన్ కంపేర్డ్ టు జర్నల్ బుక్, transactions can be recorded very fast and easy in subsidiary books. జర్నల్ బుక్స్తో కంపేర్ చేసుకుంటే సబ్సిడరీ బుక్స్లో మనము వెరీ ఫాస్ట్ అండ్ వీ కెన్ రికార్డ్ ఈజీలీ ఇన్ సబ్సిడరీ బుక్స్. వై? బికాస్ జర్నల్ బుక్లో జర్నల్ ఎంట్రీస్ అండ్ మనం రికార్డ్ చేయాల్సి ఉంటుంది. బట్ ఇక్కడ సబ్సిడరీ బుక్స్లో డైరెక్ట్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ని రిలేటెడ్ సబ్సిడరీ బుక్స్లో ఈజీగా మనం రికార్డు చేసుకోవచ్చు అండ్ ఫాస్ట్గా కూడా రికార్డ్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫోర్త్ అడ్వాంటేజ్ ఈజ్ ఇంప్రూవ్స్ ఎఫిషియన్సీ. Accounting work will be done efficiently by allotting work to different experts who prepare the special books. ఎవరైతే స్పెషల్ బుక్స్ని ప్రిపేర్ చేస్తున్నారో ఆ ఎక్స్పర్ట్స్కు డిఫరెంట్ సబ్సిడరీ బుక్స్ని అలాట్ చేయడం వల్ల వర్క్ అనేది ఎఫిషియెంట్గా కూడా జరుగుతుంది. అందులో ఆ పర్సన్స్లో ఎఫిషియన్సీ కూడా ఇంప్రూవ్ అవుతుంది.
Next and last advantage is detection of errors. Since separate books are maintained to record a particular set of transactions, errors can be easily noticed. ఇక్కడ సపరేట్ ట్రాన్సాక్షన్స్కు సెపరేట్ బుక్స్ని మనం మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి, సో రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్ సబ్సిడరీ బుక్స్లోనే రికార్డ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనం ఎక్కడైనా ఎర్రర్ అనేది జరిగితే వెంటనే దాన్ని మనము ఐడెంటిఫై చేయొచ్చు. దట్ ఈస్ ద ఫిఫ్త్ అడ్వాంటేజ్. These are the need and advantages of subsidiary books. And next, types of subsidiary books. There are 8 types of subsidiary books are there. Purchase book, purchase returns book, sales book, sales returns book, cash book, bills receivable book, bills payable book, and last one is journal proper. These are the 8 types of subsidiary books we have. And first one is purchase book. This purchase book is used to record purchase of goods on credit. And next one, purchase returns book. This purchase returns book used to record goods returned to supplier. Next, third subsidiary book is sales book. This sales book is used to record sale of goods on credit transactions. Next, fourth subsidiary book is sales returns book. This sales returns book is used to record goods returned by customers. That transaction only we record in sales returns book. Next one is cash book. In this cash book, it is used to record cash receipts and cash payments transactions only. Next, bills receivable book. In this bills receivable book, we record bills receivables from debtors. Next, bills payable book. In this bills payable book, we record bills payable to creditors. Last one is journal proper. In this journal proper book, it is used to record other transactions which cannot be recorded in above 7 books. Those transactions only we record in journal proper book. These are the types of subsidiary books. So this is the introduction class for subsidiary books, and in our next class we will discuss about these types of subsidiary books separately. Okay friends, thanks for watching this video. Thank you friends.